పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాసరావు వైసీపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత సభలో పవన్ కళ్యాణ్ ను తిట్టాల్సిన అవసరం ఏముందని, జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇచ్చి ఇలా మాట్లాడిస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో డాక్టర్ సుధాకర్ ను వైసీపీ హింసించినప్పుడు ఈ దళిత నాయకులు ఎక్కడికి వెళ్లారని మండిపడ్డారు. వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో విషప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వారు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం ఇచ్చేందుకు జనసేన వీర మహిళలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయిందని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటో నాకు తెలియదు. ఒక దళిత సభ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ నేను తొక్కేస్తా, నోట్లో ఏం పెట్టుకున్నావు అనే విధంగా మాట్లాడిన దానికి చాలా దారుణంగా అసలు ఎందుకు పెట్టారు? మీరు దళితుల హక్కుల కోసం పెట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఎవరైనా వైసీపీ పార్టీ నాయకులు మీకు డబ్బులు ఇచ్చారా? దాని అన్నే కామెంట్ చేయడానికి ప్రకాష్ రాజ్ గారిని కూడా రంగంలో దింపి ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆయన ఏదో అడుగుతున్నట్టు ఈయన ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు ప్యాకేజ్ పంపారా అని కూడా నేను అడుగుతూ ఉన్నా. 2019 నుంచి 24 వరకు మీ నోట్లో ఏం పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. 2019 నుంచి 24లో సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోడని పోలీసులు కొట్టి చంపితే మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపి ఇంటికాడ ప్యాకేజ్ ఇస్తే మీ నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతూ ఉన్నా. మరి ఏదైతే దళితులకి విదేశీ అంబేద్కర్ విద్య 12 లక్షల రూపాయలని మీరు రద్దు చేసినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారా రావణ్గా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు దళితుల తరపున మాట్లాడతావా? నువ్వు ప్యాకేజ్ తీసుకొని దళితుల్ని రెచ్చగొట్టి జనసేన పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చే దానికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్లకు హక్కుగా ఫీల్ అయ్యి ఎవరిని పెడతారు తిడతా ఉంటే సమాజంలో ఎవరో చూస్తా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ స్టార్ట్ అయిన తిరుగుబాటు ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారం మాట్లాడితే తిరిగి ఎదిరించడానికి జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏంటి మీకు ఈ పక్కన పేరు నాని ఇవాళ మొదలుపెట్టాడు, నీకేంట్రా పోయే కాలం అడుగుతున్నాను. సరే, వాడు మాట్లాడిన భాష మీరు చూశారు, రావణ్ గారు మాట్లాడిన భాష మీరు చూశారు. దానికి పోలీసు విచారణ కోసం తీసుకెళ్లారు. మనోభావాలు దెబ్బతిన్నటువంటి జనసేన నాయకులు కానీ ఇతర నాయకులు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణకు తీసుకెళ్ళడం తప్పు అని అడుగుతున్నా. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది లేదని అడుగుతున్నా. పెద్దగా చొక్కాలు చింపుకునే మీరు ఈ విషయాన్ని కూడా మీరు ఆన్సర్ చేసి మాట్లాడమని చెప్తున్నా. అసలు పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటో నాకు తెలియదు. ఒక దళిత సభ జరిగితే